చిన్న కథ. అనగనగా ఒక అడవిలో ఒక గాడిద ఉండేది. అది చాలా కపటమైంది. దానికి ఒకరోజు సింహం తోలు కనిపించింది. అది తీసుకుని కప్పుకుంది. అంతే, అదే సింహంలా భావించుకుంది. ఆ పక్కనున్న ఊర్లోనికి వెళ్ళింది. అక్కడ ఉన్న ప్రజలందరూ నిజంగానే సింహం వచ్చింది అనుకొని భయపడిపోయి పారిపోయారు. అంతే, ఇది చాలా బాగుంది అనిపించింది దానికి. వెంటనే వారి పొలాల్లోనికి వెళ్ళి మేత మేస్తూ ఉండేది. ఇది ఇలా జరుగుతూ ఉంది. అంతేకాదు, వేరే జంతువులను కూడా చూసి కన్నెర చేసేది. అవి కూడా భయపడిపోయి పారిపోయేవి. ఇలా జరుగుతూ ఉంటే ఎన్ని రోజులను సాగుతుంది? పాపం పండుతుంది కదా. ఒక పున్నం రోజు అది మేత మేస్తూ ఉంది. దాని పక్కనే ఒక గాడిద వచ్చి మేత మేస్తూ ఓండ్ర పెట్టింది. అంతే, తన్మయత్వంతో మర్చిపోయి ఇది కూడా ఓండ్ర పెట్టింది. అంతే, మన గాడిద యొక్క గుట్టు రట్టయింది. ప్రజలందరూ కర్రలు పట్టుకుని తరిమి తరిమి కొట్టారు. దీనివల్ల నీతేమిటి? మోసగించే వాళ్ళు ఎంతకాలమని మోసగిస్తారు? ఎప్పటికైనా వారి నిజరూపం తెలుస్తుందన్నమాట. మోసగించేవారు గోతిలో పడక తప్పదు. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.